ఈరోజు కథ దొంగ ఉపవాసము. అనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి పిల్లా జల్లా లేరు. బ్రాహ్మణుడు దైవభక్తుడు, చాలా ఆచారవంతుడు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు. ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు బ్రాహ్మణుడి భార్య తాను కూడా ఉపవాసం ఉంటానంది. నాకు అలవాటు కనుక నేను ఉపవాసం ఉంటున్నాను. నీకెందుకు ఈ బాధ? నీవు ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు. చాలు చాల్లేండి, మీరైనా మహా ఉపవాసం ఉండగలిగేది, నేను మాత్రం ఎందుకు ఉండలేను? అడగక అడగక ఇవాళ అడిగితే ఇదా మీరు చెప్పేది? నేను ఏమాత్రం ఒప్పుకోను. ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుబట్టింది. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నువ్వు ఆకలి ఆపుకోలేవేమోనని నీ మంచికే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉండి తీరాలని నిశ్చయించుకుంది. ఆ రోజు ఇద్దరూ ఉపవాసం ఉన్నారు. బ్రాహ్మణుడికి అలవాటు కనుక ఎప్పటిలాగే ఉండగలిగాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం కడుపులో చురచురా కాలుతూ ఉంది. అయినా పైకి మాత్రం బెట్టుగా తనకి ఆకలి లేనట్లు నటించసాగింది. అలా సాయంకాలం అయ్యింది. ఇద్దరూ ఉపవాసం ఉన్నారు కనుక పెందరాలే పడుకున్నారు. కొంతసేపటికి బ్రాహ్మణుడు నిద్రపోయాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకు మాత్రం ఎంతసేపటికి నిద్ర రాల. అవును మరి, ఒకవైపు కడుపులో కాలుతూ ఉంటే నిద్రెలా పడుతుంది? పంతానికి పోయి అనవసరంగా ఉపవాసం ఎందుకు ఉన్నానా భగవంతుడా అని బ్రాహ్మణుడి భార్య ఎంతో బాధపడింది. అంతకంతకి ఆకలి ఎక్కువవుతుంది. బ్రాహ్మణుడి భార్య ఇంకా ఉండలేకపోయింది. కాసిని పచ్చిపాలైనా తాగందే ఇక నేను ఉండలేను. ఆయన ఎలాగో నిద్రపోతున్నారు కనుక నేను పాలు తాగినట్లు ఆయనకు తెలియదు కూడా అనుకుంది. వాళ్ళకి చాలా గేదెలు, ఆవులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడి భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక సేరు పాలు పెట్టుకుని తెచ్చుకుని పాలు ఎలాగో పిండాను కదా, రవ్వంత నిప్పు రాజేసి కాచుకు తాగితే ఎంత బాగుండునో అనుకుని నిప్పంటించి పాలు కాసింది. తర్వాత కాచిన దాన్ని ఎలాగో కాచాను కదా, కాసిన్ని బియ్యం పోస్తే బాగుండును అనుకుని బియ్యం పోసింది. తర్వాత బియ్యం ఎలాగో పోసాను, కాస్త బెల్లం కూడా వేస్తే కమ్మగా ఉంటుంది అనుకుని ఒక బెల్లపు అచ్చు తెచ్చి అందులో వేసింది. అంతటితో ఊరుకుంటుందా? ఇంతా చేసి దీంట్లో నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకుని తన కడుపులో ఆత్రం కొద్దీ అక్కడున్న ముంతడు నెయ్యి అందులో కుమ్మరించింది. దాంతో గిన్నెడు వేడివేడి పాయాసం తయారయ్యింది. ఇంకా ఆలస్యం చేస్తే మొగుడు లేస్తాడేమో, ఇంత కష్టపడి చేసుకున్న పాయాసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమో అని బ్రాహ్మణుడి భార్య ఆ పాయాసం అంతా ఒక పళ్ళెం మీద పోసి చల్లార్చుకుంటూ గబగబా తినేసింది. అప్పటికి ఆమె కడుపు చల్లబడి మళ్ళీ ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకోబోయింది. ఇంతలో ఆమెకి ఒక అనుమానం వేసింది. తన నోరు పాయాసం వాసన వస్తుందేమో అని. వెంటనే వెళ్ళి పోకచెక్కల డబ్బాలోది ఒక పోకచెక్క వేసుకుంది, పాయాసం వాసన కొట్టకుండా. అయినా ఆమెకి ఇంకా గుండెల్లో బెదురుపోలా. తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది, కొంచెం కూడా వాసన కొట్టదు అనుకుంది. అనుకుని కాసిన్ని ఆకులకు సున్నం రాసి వేసుకుంది. అప్పటికి కూడా బ్రాహ్మణుడి భార్యకు మనసు కుదుటపడలేదు. సరాసరి గదిలోకి వచ్చి దీపం ఆర్పి గది తలుపు గడియ వేసి ఏమీ ఎరగని దానిలా భర్త వద్దకు వచ్చి, ఏమండి, అప్పుడే అంత నిద్ర ఏమిటి? నాకు నిద్ర రావటం లేదు, ఏదైనా కథ చెప్పండి అంటూ లేపింది. నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవటం లేదు. తన భార్య మొదట పాలు పితకటానికి వెళ్ళినప్పుడు అలికిడికి మెలకువ వచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా నిద్రపోతున్నట్లే నటిస్తూ భార్య చేసేదంతా చూస్తూనే ఉన్నాడు. భార్య అలా అనేసరికి బ్రాహ్మణుడు ఇంకా నిద్రపోతున్నట్టు నటిస్తూ కళ్ళు నులుముకుంటూ, అబ్బా చంపకే, ఉపవాసం ఉండటానా నీరసంగా ఉంది. నీకు నిద్ర రాకపోతే కూర్చో, నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను అన్నాడు. మీరు మరీ విచిత్రం అండి, నాకు లేని నీరసం మీకెందుకు వచ్చింది? వేషాలు కాకపోతే కథ ఏమైనా చెప్పండి అని బలవంతం చేసింది బ్రాహ్మణుడి భార్య. అప్పుడు బ్రాహ్మణుడు, అయితే చెబుతా విను అంటూ ఇలా పాడాడు. కథ కథ కాటుక రాయడు, పాలు పితుక్కు, గిన్నెడు పాయసం నోటికి గుటుక్కు, ఆకు అటుక్కు, పోక పుటుక్కు, దివ్య తిటుక్కు, గడియ గటుక్కు, నువ్వు అటుక్కు నేను ఇటుక్కు అని పాట పాడాడు. ఇది వినేసరికి బ్రాహ్మణుడి భార్య తెల్లబోయింది. తను పాలు పితకడం దగ్గర నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకుని మళ్ళీ నోరెత్తకుండా కుక్కిన పేనులా తను నిద్రపోయింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడి భార్య మళ్ళీ ఉపవాసం ఉంటానని అడిగితే ఒట్టు. బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉంటూనే ఉన్నాడు.